నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. అఖండ ఐశ్వర్యం వస్తున్నానా. గురువు గారు, రీసెంట్ డేస్ లో ఇప్పుడు మనం పొద్దున్నే లేవగానే ఎవరి మొహం చేసామో ఏందో ఈ దరిద్రం అంటుకుంది అంటూ ఉంటారు కదా. నిజంగా ఎవరి మొహం చూడడం వల్ల అది జరుగుతుంది అంటారా? ఇది వాస్తవమా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది హ్మ్. ప్రత్యక్షంగా మనకి నిరూపణ జరుగుతుంది. ఓకే. ప్రతి ఒక్క వ్యక్తిలో ఇటు అంటే ఒక రకమైనటువంటి శుభ సూచన, ఓకే. అంటే మనకి ఒక సెంటిమెంటల్ గా శుభ సూచన ఉంటుంది. సెంటిమెంట్ అనేవి ధర్మశాస్త్రంలో ఉండవు మీకు, కానీ అనుభవంలో వచ్చినటువంటి ఆచార వ్యవహారాలు కొన్ని ఉంటాయి. ఓకే. కాబట్టి ఆచార వ్యవహారాల్లో కానీ ఇటువంటి శుభమైనటువంటి సూచనలు కానీ మనకి నిజంగానే నష్టం కలిగించే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఆ, కర్ర చూడకూడదు. లేవగానే కర్ర చూస్తుంటారు కొంతమంది. ఓకే. ఏదో కర్ర ఉంటుంది మర్చిపోక చూస్తుంటాం. హ్మ్. అలాగే మాసిపోయినటువంటి అద్దం చూడకూడదు. ఓకే. విరిగిపోయినటువంటి అద్దాన్ని చూడకూడదు. ఓకే. కాలు విరిగిన మంచాన్ని చూడకూడదు. హ్మ్. అంటే మసి పెట్టినటువంటి ఏదో చూడకూడదు. హ్మ్. పొరపాటున వీధి బయట పడుకుంటే పంది కనపడుతుంది, పందిని చూడకూడదు. ఓకే. అదే స్వామి వరాహం అంటారు కదా, హ్మ్. వరాహాన్ని పూజించే విధానం వేరు, పొద్దున్నే మురికిలో పొందినటువంటి పంది వేరు. ఓకే. ఆ రెండింటికి తేడా ఉంటుంది. హ్మ్. పొద్దున్నే గ్రద్దను చూడకూడదు. ఓకే. మనం తెల్లవారిన తర్వాత మనం బయటికి వెళ్తున్నప్పుడు గ్రద్ద వస్తే చాలా విశేషం, అసలు మన సక్సెస్ గ్యారంటీ. ఒకవేళ మనం మనతో రెడీ అయిపోయి బయటికి వెళ్తున్నప్పుడు హ్మ్. గ్రద్ద కనుక మనకి ఎదురుగా వస్తే మనకి తప్పకుండా విజయం కలుగుతుంది. అసలు సాధ్యం కాదనుకున్నటువంటిది కూడా పూర్తి అవుతుంది. అటువంటి ఫలితం గ్రద్దకు ఉంది. అదే గద్ద పొద్దున్న లేవగానే చూడకూడదు, దరిద్రం చుట్టుకుంటుంది. అంటే ఒక రకమైనటువంటి సూచనలు, శుభ సూచనలు అంటారు వాటిని. కాబట్టి ఇవి తప్పకుండా పొద్దున్న లేవగానే ఎవరి ముఖం చూడాలి, తప్పనిసరిగా లేవగానే మన అరచేతులు చూసుకోవాలి, మన అరచేతులు చూడాలి. కొంతమంది సెంటిమెంట్ గా ఆడపిల్లని చూస్తారు. మాక్సిమం నాకు తెలిసినంత వరకు ఆడపిల్ల ఉన్న ఇంట్లో ఆడపిల్ల చూస్తారు. అది ఏ మతం వారైనా సరే లేవగానే ఆడపిల్ల ఫోన్ చూస్తారు, లేదంటే ఆడపిల్ల ముఖం చూస్తుంటారు. ఆడవాళ్ళు అయితే మాంగళ్యాన్ని కళ్ళగద్దుకుంటూ ఉంటారు, తప్పకుండా చూసుకుంటారు. అరచేతులను చూసుకోవడం విశేషం, లాభాన్ని కలిగిస్తుంది. అలాగే ఆడపిల్లని చూడడం మంచిదే. ఇంటి ఆడపడుచు మన తోడ్బుట్టు అయినా సరే చూడవచ్చును. నేనేమంటారంటే దానికంటే మించినటువంటిది ఒకటి ఉంది, మాతృదేవత. తల్లి కాళ్ళు కనుక మనం చూసినట్టయితే, సరే తల్లిగారు స్వర్గం చేశారు, స్వర్గస్థులైనారు, అయినా సరే ఆ కాళ్ళు గుర్తుంటాయిగా, ఆ కాళ్ళు మనకు గుర్తుంటాయి కదా. తల్లి కాళ్ళు రోజు చూసేవి కదా. ఆ తల్లి కాళ్ళు మనం లేవగానే కళ్ళు మూసుకొని తల్లి కాళ్ళు చూసుకున్నా సరే తప్పకుండా భగవంతుడు అనుగ్రహం ఉంటుంది. అలా చేయవచ్చు. రెండవది భార్య ముఖం చూడడం వల్ల, లేవగానే భార్య ముఖం చూడడం వల్ల కూడా మంచి సౌలభ్యం. అంటే ఇక్కడ మొత్తం మీద ఆడవాళ్ళ పేరు చెప్పారండి. ఆడవాళ్లే మనకు శుభ సూచకం, మగవాడిని చూడడం కాదు, ఆడవాళ్ళని చూసేట శుభ సూచకం. మరి ఆడవాళ్ళు ఎవరిని చూడాలి? అదే అంటారు, ఆడవాళ్ళైతే పెళ్ళైన వాళ్ళైతే తప్పకుండా భర్త వచ్చేసి భార్య ముఖం చూడాలి. భార్య వచ్చేసి తప్పకుండా మీరు ఆ తల్లి ముఖాన్ని కానీ చూసుకోవాలి. ఆ తల్లికి తల్లి ఉంటుందిగా, ఆ తల్లి ముఖాన్ని, ఆ తల్లి యొక్క కాళ్ళకి నమస్కారం. అందుకే అన్నాను, కళ్ళు మూసుకుంటే తల్లి కాళ్ళు కనపడాలి మనకి, చూసుకోవాలి. తల్లి ఎంతైనా సరే కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళ ముఖం చూస్తుంది, కొడుకు కూతురు ముఖం చూస్తుంది. నిజం చెప్పాలంటే తల్లి కొడుకు ముఖం చూస్తుంది, కూతురు ముఖం తక్కువ చూస్తుంటుంది. కాబట్టి తల్లి కొడుకు ముఖం అంటే చిన్నపిల్లలకి ఉండేటువంటి తత్వము భగవత్ స్వరూపాలు కాబట్టి పిల్లల ముఖం చూడాలి. లేదా శుభ్రమైనటువంటి అద్దంలో మన ముఖం మనం చూసుకోవచ్చు, శుభ్రమైన అద్దంలో మనం చూడవచ్చు. రెండోది లేవగానే భగవత్ స్వరూపంగా అమ్మని, తర్వాత భగవంతుని కళ్ళు మూసుకుంటే ఎవరో ఒకరు కనపడతారు కదా, ఈశ్వరుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి. అది చూసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని గమనించుకోవచ్చు. అలా చూడడం వల్ల మనకి సెంటిమెంట్ గా పనులు ఖచ్చితంగా అవుతాయి. ఒకవేళ చెప్పినట్టుగా మసిగుడ్డలు, ఇట్లాంటి పందులు, ఇటువంటి బల్లీలు కానీ కనబడి చూసినా మనకి కొద్దిగా అరిష్టాన్ని, ఇబ్బంది కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా శుభసూచకమైనటువంటి తల్లి చూడాలి. ఇంకా వీలైతే ఇక్కడ పూలు పళ్ళు కనబడితే మనకి పూలు పళ్ళు చూస్తే కూడా కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. లేదు లేవగానే భగవంతుని ఫోటో పెద్దగా ఉంది, బెడ్రూమ్ లో కృష్ణుని ఫోటో పెట్టుకున్నాం, కృష్ణ పరమాత్మని ఫోటో కూడా చూడవచ్చును. బట్ ఓవరాల్ గా తల్లిదండ్రులందరూ కూడా పిల్లల ముఖాన్ని చూస్తారు. పిల్లలు తల్లిదండ్రుల యొక్క ధ్యానం చేసుకునేటువంటి ప్రయత్నం ఉంటే చాలా మంచిది. ఎవరైనా సరే లేచిన తర్వాత అరచేతులు ఇలా రెండు చూసుకొని ఒక 3 సార్లు నమస్కారం చేసుకొని కళ్ళు కద్దుకుంటే తప్పకుండా మనకి లక్ష్మీప్రదమైనటువంటిది, శత్రునాశనం కలిగి అమ్మవారి అనుగ్రహం, ఈశ్వరుడు అనుగ్రహం, వెంకటేశ్వర అనుగ్రహం కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి అరచేతులు చూసుకోవాలి. ఒకవేళ గురువు గారు పొద్దున్నే మనకు ఫోన్ వచ్చినప్పుడు పొద్దున్నే వీడితో మాట్లాడాను, అలాగే ఇంటికి ఎవరో ఒకరు పక్కన వాళ్ళు ఎవరో ఒకరు వచ్చినప్పుడు సడన్ గా వాళ్ళ ఫేస్ చూసేస్తాం. అప్పుడు నిజంగా వాళ్ళ ఫేస్ బట్టి మనకి ఏదైనా జరుగుతుంది. తప్పకుండా. అంటే ఇప్పుడంటే ఫోన్లు వచ్చాయి కానీ ఒకప్పుడు తలుపు కొట్టే వాళ్ళే ఉంటారు, పాలవాడు ఎవరు వచ్చేటువంటి అవకాశం. సో పాలవాడి ముఖం చూడొచ్చు, మంచిదే. కానీ ఇల్లు కసువు ఊడ్చే వాళ్ళు ఉంటారు కదా, అంటే చెత్త ఊడ్చే వాళ్ళని చీపురుతో ఉన్నటువంటి వాళ్ళ ముఖం చూస్తే మాత్రం అష్టదరిద్రాలు ఉంటాయి. వాళ్ళ ముఖంతో కాదు, చీపురుతో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ముఖం చూడడం. పొద్దున్నే కర్రలు తీసుకొస్తారు, కట్టెలు అమ్మడం అని చెప్పేసి చీపురు కట్టెలు అమ్మే వాళ్ళు వస్తారు, వారి ముఖం చూసినా మనకి దరిద్రమే కలుగుతుంది. అంటే కట్టెలు మన జీవితంలో భాగస్వామి కదా, చీపురు లేకుండా ఇల్లు శుభ్రం చేస్తారా అంటే
చీపురుతో ఉన్నటువంటి వ్యక్తి ముఖం చూడడం వల్ల 2 నష్టమే కలుగుతాయి. ఓకే. 11, 12కి రావాలి. అంటే నిజంగా చెప్పాలంటే పాతకాలంలో వాళ్ళ అమ్మే వాళ్ళు 11, 12 తర్వాత వచ్చేవాళ్ళు. పొద్దున రారు వాళ్ళు, అసలు రారు ఒకప్పుడు. సరే ఎప్పుడంటే 6కి బెల్ కొడుతున్నారు కానీ లేదు. అలాగే చెత్తని చూడకూడదు, అంటే మన డస్ట్ని అసలు చూడకూడదు పొద్దునగానే. ఇప్పుడు మన చెత్త కార్లు వస్తున్నాయి, చెత్త బండ్లు వస్తున్నాయి, కానీ ఒకప్పుడు అలా లేవు. లేవగానే కసువు చూడకూడదు మనం. ఓకే. కాబట్టి అది చూడడం వల్ల నిజంగానే అది నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. గురువు గారు, మరి బై మిస్టేక్ చూసేసాం అనుకోండి, ఆ ఫేస్ గానీ ఏదైనా వస్తువు గానీ చూసేసినప్పుడు మరి ఆ దోషం తొలగాలంటే ఏం చేయాలండి? మంచి ప్రశ్న. ఇక్కడ చూడడానికి సింపుల్ కనబడుతుంది కానీ ఒక చిన్న సొల్యూషన్ దానికి. అలా చూడగానే భగవన్ నామస్మరణ, మీకు ఇష్ట దైవాన్ని మనసులో అనుకొని వెంటనే కాళ్ళు కడుక్కొని నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించి ఉమ్మేసేసి బ్రష్ చేసుకొని శుభ్రం అయిన తర్వాత కొంత పదార్థం బెల్లం నోట్లో వేసుకుంటే ఈ నెగిటివ్ ఉన్నటువంటి ఫలితం మనకు తొలగిపోతుంది. తప్పకుండా పాజిటివ్ గా మారే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి సహజంగా జరుగుతుంది. జరిగినప్పుడు ఇలాంటిది చేసుకుంటే మనకి మంచి శుభయోగాలు కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది పరిహారం. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.